యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న విషయాలు వారు గ్రహించలేకపోతా ఉన్నారు, వారు పట్టుకోలేకపోతా ఉన్నారు. వారు దేనికోసం మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు బోధ కోసం మాట్లాడుతున్నాడు. శాస్త్రులు చెప్పే బోధ, సదుకాయలు చెప్పే బోధ, పరిచయాలు చెప్పే బోధ, ఆ బోధ కోసం మీరు జాగ్రత్త పడమన్నాడు. వీళ్ళేమో ఇలా తెంగరలో చూడండి. యేసుక్రీస్తు బోధ కోసం మాట్లాడుతుంటే యేసుక్రీస్తు మమ్మల్ని తిట్టేస్తున్నాడు. అక్కడ ఏం చేశారంటే దేవుడు ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచేసారండి. పంచేసిన తర్వాత 12 గంపలు మిగిలిపోయి, అందరికి తినేగా మిగిలిపోయి 12 గంపలు. వీళ్ళు ఏం చేశారంటే మధ్యమర్పులు అందరూ ఎక్కువ, ఈ శిష్యులందరూ యేసుక్రీస్తు చుట్టూ ఉన్న శిష్యులందరూ మధ్యమర్పులు అనమాట. 12 గంపలు ఆ పంచిపెట్టిన స్థలంలో మర్చిపోయి అద్దరికి వచ్చేసారు. అంటే సముద్రం ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు గుర్తొచ్చింది. ఆ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చినాయి. అయ్యో మర్చిపోయి యేసుక్రీస్తు మాట్లాడంటే తిడతా ఉంటే ఇలా అనుకుంటారనమాట. యేసుక్రీస్తు మనల్ని ఎందుకు తిడుతున్నారు అనుకున్నాం. పక్కన వదిలేడు అనమాట పేతురు. ఏమంటాడు, యోహాను మనల్ని ఎందుకు తిడుతున్నాడు అనుకున్నాం. యోహాను మనము అక్కడ 12 గంపలు మర్చిపోయి వచ్చేసాం. నీకైనా తెలియదు, బుద్ధి లేదు, ఇక గంపలు తేవాలి కదా, యేసుక్రీస్తు మనం తిడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళు లోపల కొనుక్కుంటూ ఉన్నారు. ఇంకో చోట 7,000 మందికి పంచారు. 7 రొట్లు 4,000 మందికి పంచారు. అక్కడ కూడా అలాగే మర్చిపోయారు. ఎక్కడికి వెళ్ళాలి మర్చిపోయి వచ్చేసి పక్కకి బాధపడతా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే పులిసిన పిండి కోసం సద్దుకాయలు పరిచయం కోసం మాట్లాడుతుంటే వీళ్ళు గంపల కోసం మాట్లాడుకుంటారు. అంటే గంపలు మర్చిపోయామని చెప్పి తిడుతున్నాడు అనుకుంటున్నారు తప్ప వాస్తవంగా ఈయన దేనికోసం మాట్లాడుతున్నాడు అని గ్రహించలేదు. అప్పుడు యేసుక్రీస్తు వీళ్ళు గ్రహించలేదన్న విషయాన్ని గ్రహించి అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏమని అన్నాడంటే, నేను చెప్పేది రొట్టెల కోసం కాదు, సద్దుకాయలు హెరోదీలు బోధిస్తున్న పరిచయాలు బోధిస్తున్న బోధ కోసం మీరు జాగ్రత్త పడండి అని స్పష్టంగా యేసుక్రీస్తు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ సద్దుకాయలు పరిచయాలు బోధ కోసం జాగ్రత్త పడమన్నాడు? ఏంటి సద్దుకాయలు పరిచయాల యొక్క బోధ ఏంటి? ఖచ్చితంగా మనం చూడాలి. కొన్ని విషయాలు మీరు గ్రహించండి. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు చెప్పేది ఏంటంటే పరిచయాలు సద్దుకాయలు బోధన గురించి జాగ్రత్త పడమన్నాడు. పరిచయాలు సద్దుకాయలు బోధన గురించి జాగ్రత్త పడమన్నాడు. వీళ్ళు గంపల కోసం ఆలోచించారు, రొట్టెల కోసం ఆలోచించారు. కానీ యేసుక్రీస్తు సూటిగా స్పష్టంగా చెప్పిన తర్వాత వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మేము పరిచయాలు సద్దుకాయలు బోధన కోసం జాగ్రత్త పడాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటంటే మొదటిగా అక్కడ ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిచర్య అంతా కూడా లేఖనాలపై ఆధారపడి ఉంది. ఆయన ప్రజలను ఏదో మెప్పు కోసమో, లేకపోతే పేరు కోసమో, లేకపోతే పలుకుబడి కోసమో ఎవరిని దేవుడు స్వస్థపరచలేదు. కానీ ఆయన అధికారంతో ప్రవక్తల యొక్క లేఖనాలను నెరవేరుస్తూ ఉన్నాడు. అందరి భాషలో బోధించట్లేదు. ఈయన అందరూ చెప్పినట్టుగా ఆ కోవాలని చెప్పట్లే. దేవుడిని దీవించును గాక,